ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్ అధికారులు నాణ్యత నవ్వుల పాలు అన్న చరణ్ టీవీ వరుస ప్రసారాలకు ఉమ్మడి జిల్లాలో దుమారం సృష్టించాయి. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం విరోజీపల్లి కొత్త చెరువు తూము మరమ్మతులను పరిశీలించారు. ఇరిగేషన్ ఈఈ రవీంద్ర కిషన్, డిఏ స్వప్న రాథోడ్, ఏఈ విజయ్ కుమార్లతో పాటు ఆయకట్టు రైతుల సమక్షంలో నిజ నిర్ధారణ చేశారు. తూము నిర్మాణంలో పెద్ద రాళ్లు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. సగం లోపలికి కొట్టి సగం ఇట్లా ఒక మూడు నాలుగు కొట్టి కాంక్రీట్ వేసామనుకో స్టైల్ కాకుండా ఉంటుంది. రిపోర్టర్స్ కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ ఎవరు వస్తే వాడికి ఉంది కదా, మొత్తం ఈ నుంచి ఆడుకుంటారు వాళ్ళే ఇంకా మాట్లాడుకుంటారు. విరోజపల్లి కొత్త చెరువు కుంట ఇక్కడ మనం ఒక తూము నిర్మాణం చేస్తున్నాము. ఈ నిర్మాణంలో పైన రాళ్ళు పడ్డాయనే ఒకటి వచ్చింది, పేపర్కి వచ్చింది, ఫోటోగ్రాఫ్స్ కూడా కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఉన్న మా ఏఈ గారు కానీ, మా క్వాలిటీ ఏఈ గారు కానీ, మా కాంట్రాక్టర్ గారు కానీ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది షట్టర్స్ అనేది కొంచెం లూజ్ అవుతున్నందుకు ఒక సైడ్కి వెళ్ళి రాళ్ళు పెట్టుకొని ఆ ముందల నుంచి మేము కాంక్రీట్ వేసుకుంటూ వస్తున్నాము. ఆ రాళ్ళు తీసి మళ్ళీ మేము కాంక్రీట్ వేసాం కానీ రాళ్ళు వేయలేదని వాళ్ళు నిస్సందేహంగా చెప్తున్నారు. కాబట్టి మేమేమన్నామంటే ఒకవేళ మీ యొక్క అదే కరెక్ట్ అయితే మీ యొక్క చేసింది కరెక్టే, ఉత్తగా సపోర్ట్ కోసమే రాళ్ళను పెట్టుకున్నారు, కానీ రాళ్ళను మీరు కాంక్రీట్లో వేయలేదనే ఉద్దేశం కరెక్ట్ ఉన్నట్లయితే, మీరు చెప్పింది నిజమని ఉంటే మేమేం చేస్తామంటే ఈ దాని మీద ఉన్న ఈ ఒక 10-12 మీటర్ల ఉన్న ఈ యొక్క పైన ఉన్న లేయర్ను ఒక మీటర్ కానీ ఒక 70 సెంటీమీటర్లు కానీ కట్ చేసి దాంట్లో రాళ్ళు లేకపోతే మీరు చేసింది నిజం అని చెప్పి ఇక్కడ ఉన్న మీడియా కానీ అంత డిపార్ట్మెంట్ కానీ మిగతా అందరు కానీ కూడా నమ్మే పరిస్థితి తీసుకొస్తాం. ఒకవేళ దాంట్లో మీద రాళ్ళు మాత్రం వెళ్తే మాత్రం ఏఈ మీద మాత్రం క్వాలిటీ ఏఈ క్వాలిటీ డి మీద మాత్రం చాలా సివియర్ యాక్షన్ అనేది ఉంటుంది అనేది నేను నిర్బంధంగా చెప్తున్నా. ఇప్పుడు కాంట్రాక్టర్ లైసెన్స్ మనం క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది సార్? కాంట్రాక్టర్ లైసెన్స్ అనేది మేము రాస్తాం, ఇట్లా చేసిన సార్ అని చెప్పి హయ్యర్ ఆఫీసర్ రాస్తాం. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారని మా చేతిలో లేదు. ఎందుకంటే ఒకసారి ఒక దానికి ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అధికారము సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి, చీఫ్ ఇంజనీర్ గారికి ఉంటుంది. నా పరిధిలో లేదు, నేను ఓన్లీ ఎగ్జిక్యూషన్ హెడ్ మాత్రమే. కాబట్టి నేను నివేదిస్తా పైకి, ఇట్లా ఉన్నది చేస్తాం, మేము కట్ చేస్తే దాంట్లో రాళ్ళు వెళ్ళినాయి సార్, దొడ్డు రాళ్ళు వెళ్ళినాయి, బాగా 60, 80, 100 mm 120 mm రాళ్ళు వెళ్ళినాయి అని మేము నివేదిస్తాం. ఒకవేళ వెళ్ళలేకపోతే సార్ ఇదంతా నీట్గా ఉంది సార్, ఇది పర్ఫెక్ట్ ఉంది, మా ఏఈలు డీలు ఏం చేయలేదు, అదే టైంకి ఏదో చెట్టు కిందికి పోయి వాళ్ళు కొంచెం ఎండలు నిలబడేందుకు అక్కడ పోయినరు, అదే టైంలో వీళ్ళు సపోర్ట్ కోసం రాళ్ళు పెడితే ఆ రాళ్ళను కూడా వీళ్ళు ఫోటోలు తీయడం జరిగింది సార్. ఈ యొక్క తప్పుకు ఇది ఒకసారి క్షమించండి, నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఆ తప్పును కూడా చేయకుండా డిపార్ట్మెంట్ కోసం సేవలు అందిస్తారు సార్ అని చెప్తాను.